మరో 5 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో పీసీబీ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ తో జరిగే 15వ తేదీన మ్యాచ్ లో పీసీబీ బోర్డు బాయ్కాట్ చేసింది. దీంతో భారత్ తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్ ఆడకుండానే బహిష్కరించింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ ఆడుకుంటే పాకిస్తాన్ 2 పాయింట్లను కోల్పోతుంది. టీమిండియాకు ఆ 2 పాయింట్లు వచ్చి చేరతాయి. ఇందుకోసం భారత జట్టు శ్రీలంకకు మాత్రం వెళ్లనుంది. పాకిస్తాన్ భారత్ తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నప్పటికీ టోర్నమెంట్ సమయంలో టీమిండియా ఐసీసీ ప్రోటోకాల్ ను పాటిస్తుంది. ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం ఈ మ్యాచ్ కోసం టీమిండియా శ్రీలంకకు వెళ్లనుంది. నివేదికల ప్రకారం భారత జట్టు ఫిబ్రవరి 15న శ్రీలంకకు చేరుకుంటుంది. జట్టు షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తుంది. విలేకరుల సమావేశం నిర్వహిస్తుంది. మ్యాచ్ సమయంలో స్టేడియం ను సందర్శిస్తుంది. అయితే పాకిస్తాన్ జట్టు మైదానంలోకి రాకపోతే మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. భారత జట్టు ఈ మొత్తం ప్రక్రియ కోసం వేచి ఉండి వాకౌవర్ పొందిన తర్వాత తిరిగి భారతదేశానికి వస్తుంది. ఇలా ఐసీసీ ప్రోటోకాల్ ను పాటించడం ద్వారా పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే టీమిండియాకు 2 పాయింట్లు వచ్చి చేరతాయి. పాకిస్తాన్ నిర్ణయం ఏకపక్ష బహిష్కరణకు సమానం. ఫలితంగా మ్యాచ్ ను కోల్పోయినట్లు పరిగణిస్తారు. భారతదేశం 2 పాయింట్లు పొందడం ఖాయం. ఇక పాకిస్తాన్ నిర్ణయం తర్వాత ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని కోరింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని ఐసీసీ పేర్కొంది.